క్యాలీఫ్లవర్ నిల్వ పచ్చడి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే క్యాలీఫ్లవర్ని మీడియం సైజులో కట్ చేసుకోవాలి. హాట్ వాటర్ బాగా కాగిన వాటర్ పోసుకోవాలి. తర్వాత చన్నీళ్ళు కూడా పోసుకోవాలి. చన్నీళ్ళు పోసుకున్న తర్వాత చన్నీళ్ళు పోసుకున్న తర్వాత ఒక పొడి వట్ట మీద ఆరబెట్టుకోవాలి. మంచిగా తుడుచుకున్న తర్వాత ఆ వాటర్ అంతా పోయిన వరకు తుడుచుకున్న తర్వాత ఎండలో కొంచెం సేపు ఒక ప్లేట్లో పెట్టుకొని బయట పెట్టుకోవాలి. ఎండ రాకపోతే ఫ్యాన్ కిందైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడైతే కళాయి పెట్టుకొని ఆయిల్లో మెత్తబడేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. డీప్ ఫ్రై అవసరం లేదు. తర్వాత ఆవు పొడి, మెంతి పొడి వేసుకున్నాను. ఇప్పుడు పోపుకు పెట్టుకుంటున్నాను. ఎండుమిర్చి, ఆవాలు, ఎల్లిపాయ వేసాను. అవి ఆయిల్ ఆరాలి కాబట్టి ఇప్పుడైతే ఉప్పు, కారం, పసుపు కలుపుకుంటున్నాను. పోపు వేసి ఆయిల్ కలుపుకున్న తర్వాత లాస్ట్లో నిమ్మకాయ అయితే పిండుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చింతపులుసుతో కూడా చేసుకోవచ్చు. నేనైతే సింపుల్ ప్రాసెస్లో చేశాను. నచ్చితే ట్రై చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.